మీరు కూడా పూలకొండిదన్నారా? లేదు లేదు. అన్నయ్య మీద ఫ్రస్ట్రేషన్ ఎలా చూపించాలా అని అర్థం కాక. అంటే మిడిల్ క్లాస్లో ఉంటుందండి ఇది. Yes, sir. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఈ జాబ్స్ సెటిల్ అవ్వకుండా ఒక టైం వస్తుందండి. దానికి కారణం కూడా ఏముండదండి. అలా ప్రయత్నం లేదా అంటే ప్రయత్నాలు కూడా ఉంటాయి. Hmm. ఒక్కొక్కసారి కలిసి రాకపోవడం ఉంటుంది. ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ మారిపోతూ ఉంటాయి. Yeah. ఇప్పుడు పెద్ద ఆయన ఏమైనా జాబ్ చేయను అన్నాడా, అక్కడ ఏదో సిచ్యువేషన్ వచ్చింది, నువ్వు గుడ్ మార్నింగ్ కూడా చెప్పో లేదా అది చెప్పు ఇది చెప్పు అని ఏదో అలాంటి ఒక చిన్న ఫీలింగ్ దగ్గర వచ్చాడు. Yeah. మానేసి మళ్ళీ అతనే రమ్మంటాడు, అది వేరే విషయం. Hmm. కాకపోతే ఏమవుతుందంటే ఆ తాత్కాలికమైన ఆవేశాల దగ్గర మనకి విషయాలు డిలే అవుతున్నప్పుడు అక్కడతో అక్కడ కొంచెం ఫ్రస్ట్రేషన్స్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. Yeah. అంతే కథ అది యాక్చువల్గా. అందుకని చాలామంది అంటా ఉంటుంటే అసలు దాంట్లో కథే ఉండదు, మూమెంట్స్ ఉంటాయి, మూమెంట్స్, లాట్ ఆఫ్ ఎమోషన్, లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇలాగా నాకు సురేష్ బాబు గారే అన్నారండి ఈ మాట. నాకు అంతకుముందు తెలియదు, నేను ఆయన కథ చెప్పినప్పుడు చెప్పారండి, ఇది కథగా చూడకూడదు, ఇది స్లైస్ ఆఫ్ లైఫ్. యా, ఆ మూమెంట్స్ నువ్వు అన్నీ పట్టుకొచ్చి అక్కడ పెడితే దీనికి మళ్ళీ సొల్యూషన్ కూడా ఉండదు, ఆ ప్రాక్టీస్ అనే ఒక పాయింట్లో వెళ్ళిపోద్ది అది. సో ఆ ఎండింగ్ కూడా మనం ఇవ్వలేము, బట్ ఫీలింగ్ అది గట్టిగా తగులుతుంది. ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి నేను చెప్పిన తర్వాత. సురేష్ బాబు గారు బాగా అప్పుడు నాకు బాగా గుర్తండి. ఓకే, అంటే నువ్వు చూపించేది ఏంటి అంటే ఏదో సెటిల్ అయిపోయారు, లేకపోతే ఏదో అచీవ్ చేసేసారు, ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ అయింది కదా బి దగ్గర ఎండ్ అయింది, అలా లేదు. ఇంటర్నల్గా జరుగుతున్న ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, బెటర్ పీపుల్గా వీళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అనేది ఇంకా బెటర్గా కావచ్చు, మళ్ళీ రేపొద్దున్న ఇంకా కావచ్చు, దేర్ మే బి ఇంకా ఇన్ హైయర్ పొజిషన్. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా నాకు బాగా అనిపించింది. సో ఈయన చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఓకే, రైట్ రైట్. సార్ మరి ఈ మూవీ తర్వాత ముకుంద తీశారు. అవును. దీనికంటే ముందు కొత్త బంగారు లోకం. ఈ కొత్త బంగారు లోకం అనేది సో మీ లైఫ్లోంచి వచ్చిన మూమెంట్స్ అనుకోవచ్చా? అంటే లైక్ మీరు ఒక లెక్చరర్గా వర్క్ చేశారు, సో ఆ టైంలో చూసిన కొన్ని థింగ్స్ కానీ అది తీసుకొని దాన్ని తగ్గట్టు మీరు రాసుకున్న స్టోరీ అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు అండి. ఇప్పుడు మూవీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు మనకి అది వెళ్దాం అనుకున్నప్పుడు కథలు అనుకుంటూ ఉంటాం చూసారా, అది ఎలా ఉంటుందంటే అదే మూడుతో ఉంటాం, అదే ఆలోచిస్తుంటాం కదా. సో మనం ఫిక్షనల్గా రాసామనుకోండి, అదొక స్టైల్ ఆఫ్ రైటింగ్. లేదు న్యాచురల్గా ఉన్న విషయాల నుంచి తీసుకునేది అనుకోండి. సో నేను ఇప్పుడు ఒక టీనేజ్ మీద ఒక కథ రాయాలనుకుంటున్నాను. అప్పుడు అనుకోకుండా నేను ఆ కాలేజీలో టీచర్గా వెళ్ళాను. ఇప్పుడు నేను అనుకుంటున్న థాట్కి సంబంధించిన లైఫే కనపడుతుంది అక్కడ. అది ఇంకా ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదండి. పైగా నాకు బాగా ఉండే అలవాటు ఏంటంటే ఇవి స్టిల్ ఐ ఫాలో అండి, వచ్చిన బుక్ పెట్టుకుంటాను. ఓకేనా, న్యాచురల్ ఈవెంట్స్ ఏదైనా కనపడతా ఉంటే నోట్ చేసుకుని మళ్ళీ మర్చిపోతామేమో, ఆ ఇన్స్పిరేషన్ ఒకటి ఉంటుంది చూసారు. అవును సార్. పైగా అది ఎలా ఉంటుందంటే ఆ టైంలో రాస్తున్న కథ తాలూకు విషయాలే మైండ్లో మెదులుతూ ఉంటాయి. సో ఇది మేబీ ఎంటెక్ చదువుతున్నప్పుడు రీసెర్చ్ చేసిన అలవాటుకి దీంట్లో కూడా వచ్చినట్టుంది అది. ఓకే, సో మేబీ అంతే. అలాగా అప్పుడు నిజంగానే అప్పుడు టీనేజ్ కథ రాయాలని ఒక కోరిక, చాలా ఇష్టంగా ఉండేది. ఇది సీతాకోక చిలుక ఆ టైం ఉంటాయి కదండి, ఆ ఇన్స్పిరేషన్ అలాగా ఉండేది. పైగా నాకు అట్రాక్షను ఈ కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది అప్పట్లో, మనం పడుతున్న విషయమే అది. అలాంటిది కదా. కానీ అందులో మీరు చెప్పిన ఒక న్యాచురల్ ట్రూత్ ఏంటంటే యూత్లో ఇలా ఉంటుంది, యూత్ తర్వాత మనం అయితే జాబ్ చేసేటప్పుడు 30 వరకు ఇలా ఉంటుంది, 30 తర్వాతే ఎవరు వస్తే వాళ్ళు ఏది పడితే అది అని చెప్పినది యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గేటట్టు ఉంది సార్. మీరు ఆ రోజుల్లోనే ప్రిడిక్ట్ చేసి 2008లోనే చెప్పేటప్పటికి ఒకసారి మూవీ చూస్తుంటే ఇది ఆయన ఎప్పుడో చెప్పారు, మరి అర్థం చేసుకోవాలనిపించింది. అవునండి. ఏంటి సార్ ఇది యాక్చువల్గా ఇది ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేశారా, లేకపోతే మొత్తం చుట్టూ ఉన్న ఆటోమేటిక్ అర్థమవుతుంది కదండి. ఇప్పుడు మనం 28 అలా ఉంటాం అనుకోండి సపోజ్, ఇంకో 2 సంవత్సరాల్లో 30 వచ్చేస్తానని ఒక ఫీలింగ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో అంటే అది ఇప్పుడు లైఫ్ అనేది జర్నీ, ఏది ఎప్పుడు జరగాలి అప్పుడే జరుగుద్ది. ఎవడెంత కింద మీద పడినా మరి అదేంటి అదొక మిరాకిల్ కదండి. ఎవరు ప్రతి ఒక్క లైఫ్లో చెప్తూ ఉంటారు కదా, సాధన లేకపోతే ప్రయత్నం గొప్పదా లేకపోతే రాత గొప్పదా అంటే అది దానికి ఆన్సర్ అప్పటికే ఎవరికీ దొరకదు, అది వెళ్తానే ఉంటుంది. సో కాకపోతే మనకి కొన్ని మార్క్స్ ఉంటాయి ఏజ్లు బట్టి, మనకి సొసైటీలో ఉండేది తొందరగా 25 లోపల పెళ్లి చేసుకోలేదు, 25 లోపల సెటిల్ అవ్వు, లేదా 30 తర్వాత ఇంకోటి, లేదా 30 ఈ అంటం వల్ల వచ్చే ఇన్ఫ్లుయెన్స్ తప్ప ఇప్పుడు ఎవరి లైఫ్ ఎవరు ఎక్కడ సక్సెస్ అవుతారు ఎలా తెలుస్తుందండి. అయితే ఈ పాయింట్ దగ్గర కామెడీలు వస్తూ ఉంటాయి.
ఈ ఈ చిన్న చిన్న విషయాల వల్ల. సో ఒక్కసారి 28 టచ్ అవుతున్నప్పుడు ఇంకో 2 సంవత్సరాలు 30 వస్తుందంటే ఏది చేసినప్పుడు చేయగలరా? ఆ ఫోబియా అనేది అబ్బాయిలకు మెయిన్ గా ఉంటుంది. అదే, అదే. అమ్మాయిలకైతే అది సంబంధం లేదు. ఒకసారి ఆ మూడంకి పడిందంటే ఏదో తెలియని లోపల నుంచి ఒకటి కొట్టేసుకుంటూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు ఏం అనకపోయినా కానీ అంటారు అన్నది ఒక ఫీలింగ్. ప్రొడక్షన్ మేనేజర్స్ ఎప్పుడైనా షూటింగ్ కి అవుట్డోర్ వెళ్ళేటప్పుడు ట్రైన్ టికెట్స్ అట్లకి వెళ్ళినప్పుడు సార్ ఏజ్ అంటే 28 అండి, ఎప్పుడు 28. సో అలాంటి వాటి నుంచి వచ్చిందేనండి అది. సరదా ఇది కామెడీగా ఉంటుంది. 30 తర్వాత ఏది వస్తే దాన్ని చేసుకోవాలి, ఎవరితో వస్తే దాన్ని చేసుకోవాలి. కానీ రావు రమేష్ గారితో చెప్పించే విధానం అనేది కూడా ఫస్ట్ 2 సీరియస్ నోట్లో ఉంటది. రైట్. కానీ ఎప్పుడైతే 30 ఇది చెప్తారో అది కంప్లీట్ గా టోన్ అనేది చేంజ్ అయిపోతుంది. అవునండి, అవును. ఎవరేం ఎక్స్పెక్ట్ చేయాలి. నేను చెప్పేది అలా చెప్పారంటే ఆయన చేసింది చాలా బాగా చేశారండి. Okay. ఆయన ఓన్ గానే దాన్ని బాగా తీసుకుని చేశారు. అందుకనే కొంతమంది ఆర్టిస్టులకి అది ఒక విషయం వస్తే వదలరు కదా వాళ్ళు. యా, ఏంటి సార్ యాక్చువల్గా హ్యాపీ డేస్ తర్వాత కొత్త బంగారు లోకం ఆ వైబ్ అనేది ఆ ట్రెండ్ అనేది నడుస్తున్న టైంలో సో